ఫస్ట్ టెన్షన్ ఫీల్ అయ్యానండి. ఆయన ముందే ఉండి డైలాగ్ చెప్తే చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. ధైర్యం చేసి చెప్పేశారు. ఆయనకు నచ్చింది. వెంటనే ఇమ్మీడియట్ డైరెక్టర్ గారు వచ్చి ఆయన నచ్చింది ఇంకొంచెం బాగా చేయన్నాడు. ఇంకా ఆ ఎంకరేజ్మెంట్ వచ్చినాక ఇంకా ఆయన ముందు బాగా చేశాడు. తర్వాత ఏంటంటే ఆయన క్లోజ్ చేస్తున్నప్పుడు ఆయన మూడ్ కోసం శ్రీను గారికి డైలాగ్ చెప్పమని ఆయన చెప్పించారు. సో ఆ విధంగా ఆయన ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను చేయగలిగాను. లేకపోతే ఆయనకి ఇమిటేట్ చేయడం అంటే కష్టం. ఆయన పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నువ్వు గబ్బర్ సింగ్ ఏది నేను సీను సిద్ధప్ప సీను అయితే ఏంటి చాలా రీమేక్స్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఈ రీమేక్ సినిమాకి మాటలు మార్పులు దర్శకత్వం అని నా పేరు వచ్చింది. చాలా ఎప్పుడైనా రీమేక్ స్టార్ట్ చేయగానే విపరీతంగా అడుగుతుంటారు అందరూ, యాస్టీజ్ చేస్తున్నా చేంజ్ చేస్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఎవరైనా వేసేది ఇదే. ఒకవేళ లేదు యాస్టీజ్ చేస్తాం అంటే ఏమంటారంటే మరి దాంట్లో ఆ సీన్ అలా ఉంది కదా, అది మన తెలుగుకి ఎలా సూట్ అవుతుంది ఇలా మాడతారు. లేదు కొంచెం మారుస్తున్నాం అంటే ఎందుకు మారుస్తున్నారు, సూపర్ హిట్ అయింది కదా అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాస్టీజ్ చేస్తున్నారా లేదా అనే క్యూరియాసిటీ అందరికీ ఉంటుంది. కాబట్టి నిజంగా మేము మన నేటివిటీకి దబంగ్ అనేది ఒక యూపీ బ్యాక్డ్రాప్లో సెట్ అయిన సినిమా. లాల్గంజ్ అనే ఒక ప్రాంతంలో యూపీ బ్యాక్డ్రాప్లో అందులో ఆ సూపర్ హిట్ అవ్వడానికి సో మెనీ రీజన్స్ ఉన్నాయి. ఆ యూపీ స్లాంగ్ అవ్వచ్చు, వాళ్ళ నార్త్ ఇండియన్ నేటివిటీ అవ్వచ్చు, సల్మాన్ ఖాన్ బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, తన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా తన హిస్టరియానిక్స్, ఇవన్నీ చాలా రీజన్స్ ఉన్నాయి. సో మనకు యాస్టీజ్ చేయడానికి వీలు కాదు. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడానికి చాలా మంది చెప్పారు నాకు. అది మన సౌత్ ఇండియన్ సినిమానే అన్నారు. కరెక్టే, అది మన సౌత్ ఇండియన్ సినిమానే. అది నార్త్ ఇండియన్కి కొత్త. దాన్ని మళ్ళీ మనం యాస్టీజ్గా చేస్తే మనకు కొత్త అవ్వదు. కాబట్టి చేంజెస్ ఉండాలి. ఆ చేంజెస్ ఉన్నాయి యాస్టీజ్. పైగా చేంజెస్ చేస్తే ఆడియన్స్ వచ్చిన తర్వాత ఒక సినిమా చూసి వస్తున్నారు కాబట్టి స్క్రీన్లో కూర్చోగానే అదేంటి ఇలా మార్చారు అనే ఒక డౌట్ రాకుండా మెంటల్గా ప్రిపేర్ చేయడానికి, అండ్ అట్ సేమ్ టైం ఒక సినిమా టోన్ చెప్పడానికి, ఒక సినిమా టోన్ ఫస్ట్ రీల్లోనే చెప్పడానికి, ఇది ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది అని చెప్పడానికి, సినిమాలో చేంజెస్ ఉన్నాయి అని ఇండైరెక్ట్గా చెప్పడానికి మాటలు మార్పులు దర్శకత్వాన్ని వేయడం జరిగింది. అదే సినిమా యొక్క టోన్ చెప్తామని. నేను పవర్ స్టార్ ఫ్యాన్ కాబట్టి చిన్నపిల్లడు ప్రతి చిన్న సినిమా, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ చిన్న సినిమాలో చిన్న విజయ్ పెద్ద విజయ్, చిన్న అమితాబ్ బచ్చన్ మాట్లాడతారు తప్ప చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఎవరు మాట్లాడరు. చిన్న అమితాబ్ బచ్చన్ ఇలా చేశాడు, చిన్న చిరంజీవి ఇలా చేశారు, చిన్న పవన్ కళ్యాణ్ చేశారు మాట్లాడుకుంటారు. అది జనరల్ ఆడియన్స్ సైకాలజీ. అలాగా ఆకాష్ పురి అన్న గారు అబ్బాయి ఆకాష్ చాలా బాగా చేశాడు. సో ఆకాష్ ఆల్రెడీ ఫేమస్ కాబట్టి సరిపోయింది. బట్ మేము ఎప్పుడు అలాగే మాట్లాడుకుంటాం ఫ్యాన్స్గా. అందుకు పసివాడు పవన్ కళ్యాణ్ అంటే ఒక కథలో ఒక 20 ఏళ్ళు గడిచిపోయినట్టు చూపించాలి. ఆ 20 ఏళ్ళు గడిచిపోయి చూపించడానికి సినిమా టోన్ ఇది మళ్ళీ ఎంటర్టైనింగ్ సినిమానే అని చెప్పడానికి పసివాడు పవన్ కళ్యాణ్ అంటే దానికి ట్రెమండస్ రెస్పాన్స్ ఉంటుంది. నేను ఒక ఆడియన్గా చూస్తే క్లాస్ పడుతుంది. అందుకు అది అలా ఆ కార్డ్ అలా వచ్చింది. చాలామంది చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఫస్ట్ ఫోన్ కాల్ వినయ్ గారు చేశారు. ఈ సమ్మర్లో పవర్ స్టార్ అండ్ హరీష్ శంకర్ వేడి మొదలైంది అని ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఇవన్నీ రేపు పొద్దున్న నేను ప్రెస్కిద్దాం అనుకుంటున్నా. శ్రీను వైట్ల గారేమో పవర్ స్టార్ పవర్ని ఫుల్గా వాడుకున్న పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ అని ఫోన్ చేసాడు. వాజ్ వెరీ హ్యాపీ. కోనా వెంకట్ గారేమో 10 ఏళ్ళుగా ఎలాంటి పవన్ కళ్యాణ్ చూడాలనుకుంటున్నానో గబ్బర్ సింగ్లో అలాంటి పవన్ కళ్యాణ్ చూశాను. ఇలాగా రాజమౌళి గారు చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలో అలా చూపించాడు హరీష్ శంకర్. అండ్ అని ట్విట్టర్లో పెట్టారు ఆ ట్విట్టర్ మెసేజ్. ఇంకా వంశీ పైడిపల్లి ఖుషీ సినిమా ఎలా ఎంజాయ్ చేసినా ఈ సినిమాలో ఎంజాయ్ చేసిన అని చెప్పారు. ఒక్కంత వంశీ ట్రెమండస్ డైలాగ్స్ బావా అని చెప్పి ఫోన్ చేశాడు. ఇలాగా మొత్తం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ యునానిమస్గా అంటే ఈ సినిమాకి ఎంత పాజిటివ్ టాక్ ఉందంటే ఒక్కటి కూడా నెగిటివ్ టాక్ లేదు. అదే దీని పాజిటివిటీ. ఈ సినిమాలో ఒక అంతాక్షరి సీన్ ఉంది. వేరే హీరోల్ని చాలా మంది ఏమంటారు ఒక హీరోని ఇన్వైట్ చేసామని పర్టికులర్ అండర్లైన్ చేస్తున్నారు. ఒక హీరో కాదండి, అంతాక్షరి అనేది ఆల్రెడీ సినిమాలో వచ్చిన పాటలతో ఉంది. సో ఆ పాటల్లో చాలా మంది హీరోని ఇన్వైట్ చేయడం జరిగింది. నా దృష్టిలో అనుకరించడం వేరు, అవమానించడం వేరు. ఈ సినిమాలో అనుకరించడం జరిగింది. ఆ అంతాక్షరి సీన్లో అందరూ ఏదో ఎంటర్టైన్మెంట్ అంటున్నారు. ఎంటర్టైన్మెంట్ డెఫినెట్గా ఉంది. బట్ ఫస్ట్ టైము ఇవాళ కేవలం అంతాక్షరి సీన్ చూడడానికి నేను సంధ్య థియేటర్కి వెళ్ళాను. అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండవును 2-3 పోలీసులు అలా ఆపేశారు, వెళ్ళొద్దని. నేను చూసి సార్ డైరెక్టర్ అయినా వెళ్ళండి అని మళ్ళీ పంపించారు. అంతాక్షరి సీన్ అయి బయటికి రాగానే వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. వాళ్ళతో షేర్ చేసుకుంది ఏంటంటే ఒక క్రిమినల్ నుంచి నిజం రాబట్టడానికి పోలీసులు చాలా సినిమాల్లో 3rd డిగ్రీ 2nd డిగ్రీ వాళ్ళ లాఠీలతో కొట్టడం ఎన్ని చేస్తారు. అలా కాకుండా ఎంటర్టైన్మెంట్ వేలో ఎక్కడ పాట ఆగితే అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి చాలా ఎంటర్టైనింగ్ వేలో అహింసా పద్ధతిలో అంతాక్షరి సీన్ చాలా బాగా కండక్ట్ చేసిన పోలీసులు మెచ్చుకున్నారు. అండ్ అలాగే సినిమా ఇంట్లో డైలాగ్ ఉంది, జనాల్ని భయపెట్టేవాడు పోలీసు కాదు, జనాల భయం పోగొట్టేవాడు పోలీస్ అని. సో ఇవాళ అక్కడి నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంతాక్షరి అనేది ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్,
ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టింది కాదు, క్రిమినల్స్ ని ఇబ్బంది పెట్టకుండా, అంటే అందులో ఎవరు క్రిమినల్ తెలియకుండా ఒక అహింసా పద్ధతిలో ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి వాడుకున్న సీన్ అండి. సో అందుకే అంత హైలైట్ అయింది. పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ వన్ మ్యాన్ షో, డెఫినెట్గా వన్ మ్యాన్ షో. మా ఫ్రెండ్ అతను ఫోన్ చేసి, నువ్వు ఏ సినిమా తీసా నాకు తెలీదు, ఇది పవన్ కళ్యాణ్ గారి షో రీల్లా ఉంది అన్నాడు. అనగానే నేను విజిల్ వేసేసాను ఇమీడియట్గా. నేను ఏదో గొప్ప కథ చెప్దామనో, లేకుంటే ఈ సినిమా ద్వారా ఏదన్నా సపరేట్ మెసేజ్ ఇద్దామనో, ఏదో ఎవరికో ఏదో ప్రూవ్ చేద్దామనో ఉద్దేశం తీసిన సినిమా కాదు. చాలా ఎంజాయ్ చేస్తూ ఎవ్రీ సెకండ్ పవన్ కళ్యాణ్ గారి సెట్, ఎవ్రీడే నాకు కొత్తగా సెట్కి వచ్చినట్టు ఉండేది. బీయింగ్ ఇస్ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ గారిని నేను ఎలా చూడాలనుకుంటున్నానో అలా చూపించే ప్రయత్నంతో, ఆ క్యూరియాసిటీతో చేశాను. నేను ఏది చూసి 1కి 10 సార్లు ఎలాంటి సినిమా చూడాలనుకుంటానో అలాంటి సినిమా తీయడం జరిగింది. సో థరోలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్. డాన్సుల విషయంలో పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక కొత్త విషయం నేర్చుకున్నాను ఈ సినిమాలో. సార్, ఈ సినిమా సాంగ్స్లో మంచి డ్యాన్స్ ఉంది, అది అంటే డ్యాన్స్ చేయడం అనేది ప్రాబ్లం కాదు, ఆయన స్టైల్, ఆయన టిపికల్ స్టైల్ ఉంటుంది ఆయన డ్యాన్స్లో. మీరు తొలి ప్రేమ తీసుకున్నా, తమ్ముడు తీసుకున్నా, అద్భుతమైన డ్యాన్సులు ఉంటాయి అందులో. అప్పుడు ఎందుకు చేశారు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు నేను డైరెక్ట్గా ఆయన అడిగినప్పుడు ఆయన క్లియర్గా చెప్పారు. అప్పుడు సాంగ్స్ నేను ప్రాపర్గా డిజైన్ చేసుకోండి. సాంగ్ అనేది నాకు ఎనీ అదర్ సీన్ లాగా, ఒక సీన్లో ఆర్టిస్ట్ ఎలా అయితే పర్ఫామ్ చేస్తాడో సాంగ్లో కూడా నేను పర్ఫామ్ చేస్తాను. ఒక సాంగ్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ చెప్తుంది. సాంగ్ ద్వారా ఒక భావం ఆడియన్స్కి వెళ్ళాలి, అంతే తప్ప ఒక పాట వచ్చినప్పుడు కథ ముందుకెళ్ళాలి. ఆ పాటలో ఇప్పుడు హీరోయిన్తో లవ్లో పాటలు ఉన్నప్పుడు ఆ పాటలో లవ్ చూపించాలి, అంతే తప్ప ఈ కథను ఆపేలాగా ఆ పాట ఉండకూడదు. సో యూ గివ్ మీ ద సీన్ అయితే మీరు ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారో, సాంగ్ ఎందుకు, దాని అవసరం ఏంటి, ఆ లిరిక్ ఏంటి, నాకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, మీకు అవుట్పుట్ ఇలా ఉంటుందని చెప్పారు. సో నేను ప్రతి సాంగ్ విషయంలో, ప్రతి లిరిక్ విషయంలో ఆయన ఎలా పర్ఫామ్ చేయాలో చూపించాను. సో ఫర్ హిమ్ సాంగ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ అండ్ సాంగ్ ఈజ్ అ పర్ఫార్మెన్స్ అండ్ సాంగ్ ఈజ్ అ సెలబ్రేషన్. ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడగానే మనం ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో ఆ సెలబ్రేట్ని ఎగ్జాగ్రేట్ చేసేదే సాంగ్. ఈ ప్రాపర్ కంటెంట్ ఆయన ఏదైతే కంటెంట్ అడిగాడో ఆ కంటెంట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ ఆయన ఎరగదీశారు. ఇవాళ శృతి హాసన్ పవన్ కళ్యాణ్ గారి పేరు చాలా బాగుందని చెప్పి విపరీతమైన మెసేజ్లు, అమ్మాయి చెప్పిన డైలాగ్ కానీ, అమ్మాయి కళలో ఇంటెన్సిటీ కానీ, అంటే ఒక తాగుబోతు తండ్రికి కూతురుగా ఒక డిగ్నిటీగా తన కాళ్ళ మీద తను నిలబడుతూ యువతులకి, అంటే ఒక గ్రామీణ యువతులకి ఇన్స్పిరేషన్ ఇచ్చే క్యారెక్టర్ చేసింది వాళ్ళ అమ్మాయి. ఫాదర్ తాగుబోతు అయినంత మాత్రం డిప్రెషన్కి వెళ్లకుండా తనకు ఒక బ్యాంగిల్ స్టోర్, ఒక ఫ్యాన్సీ స్టోర్ లాంటిది అన్ని కలిపి పెట్టుకొని, ఒక మంచి పొజిషన్లో ఉన్న ఆఫీసర్ తనని ఇష్టపడుతున్నాడని తెలిసి కూడా, మా ఫాదర్ బాధ్యత నా పట్ల ఉంది, నేను పెళ్లి చేసుకోవడం కుదరదు, మా నాన్న మనసు మార్చుకోలేక నా మనసు మార్చుకున్నా అనే ఒక క్యారెక్టరేషన్, ఒక టేక్, ఒక స్టబ్బన్గా ఉంటూ చాలా మంది యువతులకు స్ఫూర్తినిచ్చే క్యారెక్టర్ అద్భుతంగా శృతి హాసన్ పర్ఫార్మ్ చేసింది. నేను పత్రికాముఖంగా శృతి హాసన్ జీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీది గోల్డెన్ లెగ్, మీరు హీరోయిన్ ఉండడం మూలంగానే ఈ రోజు నుంచి మీది గోల్డెన్ లెగ్. ఈ రోజు నుంచి కదా, అమ్మాయి ఎప్పుడు గోల్డెన్ లెగ్. ఈ సినిమాకి ఉపయోగపడింది. ఈ సినిమా మీరు ఈ సినిమాకి చాలా ప్లస్. శృతి హాసన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ ఫిలిం. అండ్ దయచేసి ఫర్దర్గా అందరికీ చెప్పేది ఏంటంటే, ఐరన్ లెగ్లు గోల్డెన్ లెగ్ అనే సినిమాలో కామెడీ చేయడానికి బాగుంటాయి తప్ప సినిమా బయట ఒక వ్యక్తులని కించపరిచేలాగా, వ్యక్తులని గురించి కామెంట్ చేయలాగా దయచేసి అలాంటి పదాలు వాడకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.